గాజా వల్లకాడులా తయారైంది. బతికి ఉన్నవారి పరిస్థితి దారుణాతి దారుణంగా తయారైంది. ఎటు చూసినా మిన్నంటుతున్న ఆకలి కేకలే. చిన్నారులు తిండి లేక అల్లాడుతున్నారు. పోషకాహార లోపంతో నిత్యం వందలాది మంది చిన్నారులు ఆసుపత్రుల పాలవుతున్నారు. గడిచిన వారం రోజుల్లో అనేక మంది చిన్నారులు ఆకలికి బలయ్యారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం 3 ఏళ్లుగా నడుస్తోంది. అలాగే గాజాపై 2.5 ఏళ్లకు పైగా ఇజ్రాయెల్ బలగాలు దాడులు చేస్తున్నాయి. కాగా పశ్చిమాసియా ఇటీవలనే కొద్దిగా కుదుటపడింది. ఈ నేపథ్యంలో ప్రపంచానికి ఒక కొత్త తలనొప్పి వచ్చిపడింది. ఆసియా దేశాలైన థాయిలాండ్, కంబోడియా మధ్య తాజాగా ఘర్షణలు ప్రారంభమయ్యాయి. 2 దేశాల మధ్య సరిహద్దు వివాదమే ఈ దాడులకు కారణమని తెలిసింది. తాజాగా థాయిలాండ్, కంబోడియా మధ్య జరిగిన ఘర్షణల్లో 16 మందికి పైగా చనిపోయారు. అయితే వీరిలో ఎక్కువ మంది థాయిలాండ్ వారే కావటం గమనార్హం. వీరంతా థాయికి చెందిన సాధారణ పౌరులే. కాగా దాదాపు 30 మంది గాయపడ్డట్టు సమాచారం. అయితే కంబోడియా వైపు నుంచి జరిగిన జననష్టం గురించి ఎటువంటి సమాచారమూ లేదు. థాయిలాండ్, కంబోడియా సరిహద్దు ప్రాంతంలో మొత్తం 6 చోట్ల ఘర్షణలు జరిగాయి. కాగా ఈ ఘర్షణల్లో థాయిలాండ్ ఎక్కువగా నష్టపోతున్నట్లు తెలిసింది. థాయికి చెందిన అనేక మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. థాయిలాండ్ భూభాగంలో ఒక మందుపాత్ర పేలటంతో ఒక్కసారిగా ఉద్రిక్తతలు మొదలయ్యాయి. మందుపాత్ర పేలిన ఘటనలో 5గురు గాయపడ్డారు. దీంతో తమ దేశంలోని కంబోడియా రాయబారిని థాయిలాండ్ బహిష్కరించింది. అలాగే కంబోడియాలోని తమ దేశ రాయబారిని థాయిలాండ్ వెనక్కి పిలిపించుకుంది. అంటే కంబోడియాతో దౌత్య సంబంధాలను థాయ్ కట్ చేసుకున్నట్లే. అంతేకాదు సరిహద్దు ప్రాంతాల దగ్గర ఉన్న అన్ని గేట్లను థాయిలాండ్ మూసివేసింది. కాగా మరోవైపు కంబోడియా కూడా ఇటువంటి చర్యలే తీసుకుంది. తమపై ముందుగా కంబోడియానే దాడులు చేసిందని థాయిలాండ్ ఆరోపించింది. సరిహద్దుల్లో ఉన్న తమ దేశ ప్రజలపై కంబోడియా సైనికులు దూసుకువచ్చి కాల్పులు జరిపారని థాయిలాండ్ ఆరోపించింది. అలాగే అనేక సివిలియన్ పాయింట్స్ పై కూడా కంబోడియా సైనికులు దాడులు చేశారన్నది థాయిలాండ్ చేసిన ఆరోపణ. అంతేకాదు ఒక ఆసుపత్రిపై కూడా దాడులు జరిగాయని థాయిలాండ్ ఆరోపించింది. ఇదిలా ఉంటే తమపై థాయిలాండ్ చేసిన ఆరోపణలను కంబోడియా తోసిపుచ్చింది. తాము కాల్పులకు దిగడానికి ముందే థాయిలాండ్ తమపైకి డ్రోన్తో దాడులు చేసిందని కంబోడియా ఆరోపించింది. అంతేకాదు కేవలం స్వీయ రక్షణ కోసమే తమ సైనికులు కాల్పులు జరిపారని కంబోడియా సమర్థించుకుంది. కాగా 2 దేశాల మధ్య విభేదాలకు వేదికగా నిలిచింది 9వ శతాబ్దానికి చెందిన ప్రీహ్ విహార్ ఆలయం. ఈ ఆలయాన్ని ఖమర్ పాలకులు నిర్మించారు. అయితే ఈ ఆలయం కంబోడియాకు చెందుతుందని 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పిచ్చింది. ఇదిలా ఉంటే ప్రీహ్ విహార్ ఆలయాన్ని కంబోడియా దేశం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతేకాదు ప్రీహ్ విహార్ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని యునెస్కోకు వినతిపత్రం అందజేసింది. దీంతో కంబోడియా విన్నపాన్ని యునెస్కో అంగీకరించింది. ప్రీహ్ విహార్ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా 2008లో గుర్తించింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ను థాయిలాండ్ వ్యతిరేకించింది. అంతేకాదు ప్రీహ్ విహార్ ఆలయం ఉన్న ప్రాంతాన్ని కంబోడియా కబ్జా చేసినట్లు థాయిలాండ్ ఆరోపించింది. మొత్తం మీద ఆసియాలో మరో యుద్ధం ప్రారంభమైంది. కాగా ఈ ఘర్షణలు నిలవరించడానికి ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు రంగంలోకి దిగాలని ప్రపంచ శాంతిని ఆకాంక్షించేవారు కోరుతున్నారు.